కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వర్షపాతం ఇందుర్తిలో నమోదు కాగా పలు ఏరియాల్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. కరీంనగర్ వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. దీనికి సంబంధించి కనుక మనం ఓవరాల్ గా చూసినట్టయితే హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్ సమీపంలోని బోర్నపల్లిలో చూసినట్టయితే 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కోయడలో రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే కోయడలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. 21 సెంటీమీటర్ల వర్షపాతం కోయడలో నమోదైంది. చిగురుమామిడిలో 19 సెంటీమీటర్లు, ఆ తర్వాత చిగురుమామిడి మండల కేంద్రంలో 16 సెంటీమీటర్లు, గంగిపల్లి, ఆ తర్వాత మానకొండూరు, శంకరపట్నం, తాడికల్లు, హుస్నాబాద్, హుజూరాబాద్ ఈ అన్ని ప్రాంతాలు కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కింది ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం కూడా కంప్లీట్ గా నిన్న రాత్రి ఒక భారీ స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. ఈ భారీ వర్షాలకు ఇటు మానేరు నది దిగువ భాగం అంటే ఎల్ఎండి కింద ఉన్న భాగం, అటు మోయతుమీద వాగు హుస్నాబాద్ నుంచి ప్రారంభమయ్యే మోయతుమీద వాగు కూడా పరవలు దొక్కుతా ఉన్నది. మోయతుమీద వాగుకు గత 2 సంవత్సరాల్లో వచ్చిన వరదలను కనుక చూసినట్టయితే ఒక భారీ వరద ఇప్పుడు వస్తుంది. దాదాపు 40,000 క్యూసెక్ల వరద మోయతుమీద వాగుకు రావడంతో ఎల్ఎండి రిజర్వాయర్ కు ప్రధాన వనరు మోయతుమీద వాగు నుంచి దాదాపు 40,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి కిందికి 40,000 క్యూసెక్ల వరదను మానేరు నదిలోకి వదులుతున్నారు. ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎటువంటి నది దాటే ప్రయత్నం కానీ, మానేరు నదిని దాటే ప్రయత్నం కానీ, చేపలు పట్టే ప్రయత్నం కానీ, పశువులను మేపే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు హుజూరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కింద ఉన్న హుజూరాబాద్, వీణవంక, ఆ చెల్లూరు ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మానేరు నది పరవలు దొక్కుతా ఉంది. కలవల ప్రాజెక్టు వద్ద నీరంతా వృధాగా పోతున్న పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా కలవల ప్రాజెక్టు తెగిపోయి అక్కడి నుంచి నీరు వృధాగా పోతుంది. మానేరు నదికి ఈ సంవత్సరం మొత్తం మీద ఓవరాల్ గా చూసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం మీద మానేరు నదికి దిగువ భాగం ఎల్ఎండి దిగువ భాగంలో పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్టయితే హుజూరాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు వచ్చింది. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వర్షం ఇంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని చెప్పేసి హుజూరాబాద్ పట్టణవాసులు చెప్తా ఉన్నారు. అటు గండిపల్లి రిజర్వాయర్ ఉన్న అక్కనపేట మండలం గండిపల్లి రిజర్వాయర్ లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి నుంచే మోయతుమీద వాగు ప్రారంభం అవుతుంది కాబట్టి మోయతుమీద వాగుకు ఒక పెద్ద ఎత్తున వరద వస్తుంది. అటు మధ్య మానేరు కూడా రికార్డు స్థాయిలో మధ్య మానేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షపాతం నమోదు కావడంతో అక్కడికి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. అటు మధ్య మానేరు నుంచి, ఇటు మోయతుమీద వాగు నుంచి, మానేరు రివర్ నుంచి అన్ని వైపుల నుంచి వరద వస్తుండడంతో లోయర్ మానేరు గేట్లను ఎత్తి అధికారులు కిందికైతే వదిలారు. ఈ ప్రాంతం మనం ఇప్పుడు విజువల్లో గమనిస్తా ఉన్నాం. 10 గేట్లు ఎత్తారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ 10 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. అంతకు ముందు 3 సంవత్సరాల కింద వచ్చిన వరదల తర్వాత గత సంవత్సరం గేట్లు ఎత్తేంత వరద అయితే రాలేదు. ఈ సంవత్సరం మాత్రం కంటిన్యూస్ గా గత 3 రోజుల నుంచి గేట్లు ఎత్తి నిన్న మొన్న దాదాపు 2 గేట్లు ఎత్తి కిందికైతే నీటిని వదిలారు. ఈ రోజు భారీగా వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి కిందికైతే నీటిని వదులుతున్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో చెరువులు, కుంటలు కూడా భారీ వర్షానికి అలుగులు పారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరో 2 రోజులు కూడా అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వివిధ శాఖలు కూడా సమన్వయంతో ఇప్పటికే వర్షాలు భారీగా కురిస్తే ఇప్పటికి కురిసిన ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు ఉంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ.